IPL 2025లో భాగంగా ఆదివారం రోజున మే 4వ తేదీన డబుల్ హెడర్లో భాగంగా మొదటి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా రాజస్థాన్ జట్ల మధ్య జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటికీ రెండు జట్లు మొదటిసారి తలపడినప్పుడు కోల్కతా జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పాయింట్స్ టేబుల్ గనుక పరిశీలిస్తే ప్రస్తుతం రాజస్థాన్ జట్టు 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా కోల్కతా జట్టు 9 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. రాజస్థాన్ జట్టు మిగతా అన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు లేవు. కానీ కోల్కతా జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టుకి ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేని పక్షంలో ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుండి దాదాపు తప్పుకున్నట్టే. ఇంత కీలకమైన మ్యాచ్లో కోల్కతా జట్టు విజయం సాధిస్తుందా లేక కోల్కతా జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను రాజస్థాన్ జట్టు సమాధి చేస్తుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు గెలిస్తే ఆ జట్టుకు భారీ లాభం. కానీ కోల్కతా జట్టు ఓడిపోతే ఓ 4 జట్లు ఎంతో సంతోషిస్తాయి. ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం 4వ స్థానం కోసం పంజాబ్, ఢిల్లీ, లక్నో జట్లు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితిలో కోల్కతా గనుక ఈ మ్యాచ్లో గెలిస్తే ఆ జట్టు కూడా 4వ స్థానం కోసం పోటీలోకి వచ్చేస్తుంది. దీంతో ఈ పోటీని ఇష్టపడని ఈ 3 జట్లు కూడా కోల్కతా జట్టు ఈ రోజు మ్యాచ్లో ఓడిపోవాలని భావిస్తున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ జట్టుకు టెక్నికల్ లెక్కల ప్రకారం ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశం ఉంది. ఆ లెక్కలు నిజమవ్వాలంటే గ్రహాలు ఓ రేంజ్లో అనుకూలించాలి. దీనికి తోడు కోల్కతా, హైదరాబాద్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో గనుక కోల్కతా జట్టు గెలిస్తే టెక్నికల్ లెక్కల ప్రకారం కూడా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మూసుకుపోతాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏదో ఒక మూల సజీవంగా ఉండాలని భావిస్తున్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు ఓడిపోవాలని బలంగా కోరుకుంటుంది. మరి ఇంత కీలకమైన ఈ మ్యాచ్లో కోల్కతా, రాజస్థాన్ జట్ల మధ్య ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ముందుగా రాజస్థాన్ జట్టు విషయానికి వస్తే రాజస్థాన్ బ్యాటింగ్ విభాగంలో జైస్వాల్, సూర్యవంశీ, రియాన్ పరాగ్ మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా కనీస బ్యాటింగ్ కూడా చేయడం లేదు. ఈ ముగ్గురిలో కూడా జైస్వాల్, సూర్యవంశీ మాత్రమే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగలరు. రియాన్ పరాగ్కు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే అంత సీన్ లేదు. కాబట్టి బ్యాటింగ్ భారం మొత్తం కూడా జైస్వాల్ అలానే సూర్యవంశీల మీద పడనుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే రాజస్థాన్ జట్టులో సందీప్ శర్మ గాయపడి సీజన్ మొత్తానికి దూరం అవ్వడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. ఇక మిగిలిన బౌలర్లలో కూడా జోఫ్రా ఆర్చర్తో పాటు మిగిలిన బౌలర్లు కూడా మరీ అంత గొప్పగా అయితే బౌలింగ్ చేయడం లేదు. ఇలా ఏ రకంగా చూసినా కూడా రాజస్థాన్ జట్టులో లోపాలు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. అదే కోల్కతా జట్టు విషయానికి వస్తే కోల్కతా బ్యాటింగ్ ఆర్డర్ మరీ అంత టాప్ క్లాస్లో లేకపోయినా మరీ అంత అధ్వానంగా అయితే లేదు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఓ మోస్తరుగా అయితే బ్యాటింగ్ చేయగలుగుతున్నారు. వెంకటేష్ అయ్యర్, రస్సెల్ మినహా మిగతా బ్యాటర్లు పర్వాలేదనిపించేలా బ్యాటింగ్ చేస్తూ కోల్కతా గెలుపులో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే బ్యాటింగ్ కంటే కోల్కతా బౌలింగ్ విభాగం చాలా అద్భుతంగా ఉంది. మంచి ఫాస్ట్ బౌలర్లు, అద్భుతమైన స్పిన్నర్లు ఆ జట్టుకు అందుబాటులో ఉండడం ఆ జట్టుకు అతిపెద్ద బలం అనేది చెప్పాలి. రెండు జట్లలోని అన్ని విభాగాలను పరిశీలించాక అర్థమయ్యే విషయం ఏంటంటే స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా రాజస్థాన్ కంటే కోల్కతా జట్టు చాలా ముందంజలో ఉంది. ఎన్నో రెట్లు మంచి పర్ఫార్మెన్స్ను చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు గెలిచే అవకాశం 70% ఉండగా రాజస్థాన్ జట్టు గెలిచే అవకాశం 30% ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.